శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 33వ అధ్యాయం ఆసక్రీడా వర్ణన గురించి శ్లోక పారాయణం అనేటువంటిది అభ్యాసం చేద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో సల్పినటువంటి రాస నృత్యోత్సవం అనేటువంటిది ఎంత రసరమ్యంగా సాగింది అనేటువంటిది వర్ణించారు వ్యాసుల వారు. ఇద్దరు గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండి, మధ్యలో కర్ణికలాగా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు మధ్యలో ఉండి, అంగనామంతరే మాధవం 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 చాంతరే రంగన అన్నట్టుగా రాస నృత్యోత్సవాన్ని ప్రారంభించారు. ఈ నృత్య భంగిమలలో ఉండేటువంటి విశేషాలు, అలాగే కరముద్రలు, చరణముద్రలు, ముఖాలు, భృకుటి మొదలైనటువంటి వాటిల్లో ఉండేటువంటి అనేక ముద్రల యొక్క విశేషాలను కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఆంధ్ర భాగవతాన్ని ఆధారంగా చేసుకుని అనేక ముద్రలు ఏ విధంగా పోతనామాచుడు వర్ణించాడో కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. నృత్యం నేర్చుకునేటువంటి వారికి ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది కూడా చెప్పుకున్నాం. ఇక వాళ్ళు సల్పినటువంటి ఆ నృత్యోత్సవంలో అలసిపోయినటువంటి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరస్పర్శకి పరమానంద భరితులైపోతూ సేద తీరి ఆ కృష్ణ పరమాత్ముడిని మధురంగా గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే, చంద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా, అనేకమైనటువంటి దేవాంగనలు కూడా స్వామివారి యొక్క లీలల్ని చూసి అద్భుతమైనటువంటి మోహవశులైపోయి, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో సల్పినటువంటి జలక్రీడా వర్ణన, ఆ తర్వాత ఉపవనంలో విహరించడము మొదలైనటువంటివన్నీ కూడా ఈ రాసక్రీడా వర్ణనలో మనకి వర్ణించారు వ్యాసుల వారు. చివరికి పరీక్షిత్తు అడిగినటువంటి సందేహం ఏమిటి అంటే, ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి అడిగిన ప్రశ్నకు సుఖయోగేంద్రుల వారు అత్యద్భుతమైనటువంటి ఉపమానాలతో ఏ విధమైనటువంటి శుభాశుభాలు అంటే మేధ్యము అమేధ్యమైనటువంటి వస్తువుల్ని భక్షించినప్పటికీ కూడా అగ్నిదేవుడు ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటాడో అలా భగవంతుడైనటువంటి వాడు పవిత్రంగా ఉంటాడు. ఈయన సల్పినటువంటి లీలలు మనం వినటమే గాని ఆచరణకి మనం చేయలేమే, సామాన్యమైనటువంటి మానవులు చేయకూడదు. అలా చేస్తే ఎలా నశిస్తారయ్యా అంటే, విషం తింటే ఏ విధంగా మరణిస్తారో, పరమేశ్వరుడు కాబట్టి ఆ గరళాన్ని కంఠంలో మనం ఆయన కాస్త మొత్తం పాల సముద్రంలో, క్షీర సముద్రంలో వచ్చినటువంటి కాలకోట విషాన్ని గరళ కంఠుడిలాగా ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఇది దేవతలు సల్పినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి కర్మలు, అవి సామాన్య మానవులు చేయలేరు, చేస్తే నశిస్తారు. కాబట్టి కృష్ణుడు చెప్పింది వినాలి, రాముడు ఏదైతే ఆచరించాడో ఆ ఆచరణని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఈయన చెప్పినవన్నీ వినాలి, రాముడు చేసినటువంటివన్నీ మనం ఆచరించాలి అన్నట్టుగా ఈ భాగవతం, ఈ అధ్యాయం మనకి అసలైనటువంటి విషయాన్ని తెలుపుతుంది. కాబట్టి పారాయణ క్రమంలో 40 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు 10 శ్లోకాలని అభ్యాసం చేయండి. అంతకుముందే 29వ అధ్యాయం నుంచి రాస పంచాధ్యాయాన్ని ఒక వ్రతంలాగా మన సభ్యులందరూ కూడా కొంతమంది చదువుకున్నారు, వాళ్ళు కూడా మెసేజ్లు పెట్టారు. 29వ అధ్యాయం నుంచి కొన్ని శ్లోకాలు, రోజుకి కొన్ని శ్లోకాలు చదువుతున్నామని చెప్పారు. చాలా సంతోషం అది. అట్లాగే ఈ అధ్యాయం కూడా పారాయణ చేసుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రారంభించండి అమ్మా. కామేశ్వర్ గారు, మూర్తి గారు, తర్వాత వాసంతి గారు, మనోజ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. త్రయస్త్రింశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచः సుపేశలాః జహుర్విరహజం తాపం తదన్ గోపచితాశిషః.
तत्र रभत गोविन्दो रासक्रीडाम् अनुव्रतैः श्रीरत्नैरन्वितः प्रीतैः अन्योन्याबद्धबाहुभिः रसोत्सवः सम्प्रवृत्तो गोपीमण्डलमण्डितः योगेश्वरेण कृष्णेन तासां मध्ये द्वयोर्द्वयोः प्रविष्टेन गृहीतानां कण्ठे स्वनिकटं श्रियः यं मन्येरन्नभस्तावत् विमानशतसङ्कुलं दिवौकसां सदाराणाम् औत्सुक्यापकृतात्मनां ततो दुन्दुभयो नेतुर्निपेतुः पुष्पवृष्टयः जगुर्गन्धर्वपतयः सस्त्रीकास्तदृशोमलं वलयानां नूपुराणां किङ्किणीनां च योषितां सप्रियाणामभूश्चब्द स्तुमुलो रासमण्डले तत्रातिसुसुभेदाभिर्भगवान् देवकीसुतः मध्ये मणीनां हैमानां महामरकतो यथा पादन्यासैर्भुजविदुदिभिः सस्मितैर्भ्रूविलासैः भज्जन्मध्यैश्चलकुचपटैः कुण्डलैर्गण्डलोलैः स्विद्यन्मुख्यकबररचना ग्रन्थयः कृष्णवद्भो गायन्त्यस्तं तडित युवता मेघचक्रे विरेजुः उच्चैर्जगुर्नुच्यमानः रक्तकण्ठो रतिप्रियाः कृष्णाभिमर्शमुदिता यद्गीतेने दयावृतं काचित् समं मुकुन्देन स्वरजातिरमिश्रिताः उन्निन्ये पूजिता तेन प्रीयता साधु साध्विति तदेव ध्रुवमुन्निन्ये तस्यै मानं च बह्वदात् काचिद्रासपरिश्रान्ता థ్యాంక్ యూ అండి. ఒక మూడో శ్లోకము ఐదో శ్లోకంలో కొంచెం దీర్ఘమోహ రస్వం దగ్గర కొద్దిగా దోషం వచ్చింది. ఇక్కడ రసోత్సవం అన్నారు, రాసోత్సవం అని ఉండాలి. అలాగే ఐదో శ్లోకంలో సస్త్రీకాస్తద్యశోమలం తద్యశోమలం దగ్గర ఒక చిన్న అక్షరం పోయింది. మిగతావన్నీ బాగా చదివారు, సంతోషం. తర్వాత 11వ శ్లోకం నుంచి ప్రారంభించండి మూర్తి గారు. ఇవాళ కొంచెం ప్రాక్టీస్ లేదు సార్, ఇప్పుడే చదువుకుని చెప్తున్నాము. కాచిద్రాసపరిశ్రాంత స్వస్తస్య గదాభృతః జగ్రాహ బాహునా స్కందం శ్రద్ధద్వలయ మల్లికా తత్రైకాంసగతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం చందనాలిప్తమాఘ్రాయ పృష్టరోమా చుచుంబః కశ్చాచ్చిన్నార్చ విక్షిప్త కుండలత్విషమండితం గండం గండే సంధదచ్చ అదాత్తాంబూలచర్వితం న్యుచంతి గాయతి కాచిత్ కూజన్నూపురమేఖలా పార్శ్వస్థాచ్యుతహస్తాబ్జం శ్రాంతాధాత్స్వనయో శివం గోప్యో లబ్ధ్వాచ్యుతం కాంతం సియ ఏకాంతవల్లభం గృహీతకంఠస్య దోర్భ్యాం గాయంత్యస్తం విజహ్రీరే కర్ణోత్పలాలకవిటం కకపోలఘర్మ వక్తశ్రియో వలయనూపరఘోషవాద్యైః గోప్యః సమం భగవతా ననుతు స్వకేశాం సస్తప్స్రజో భమరగాయక రాసగోష్ఠ్యాం ఏవం పరిష్వన్ గకరాభిమర్శ్య
सिग्ने क्षणोद्दाम विलासहासैः रेमे रमेशो वजसुन्दरीभिः यथार्भकः स्वपति बिम्बविभ्रमः तदङ्गसङ्गप्रमुदाकुलेन्द्रियाः केशान्दुकूलं कुचपट्टिकां वा नाञ्जप्रतिवोढ्युमलं व्रजश्रियो विस्वस्तमालाभरणा कुरुद्वः कृष्णविक्रीडितं वीक्ष्य मुमुहुः केचरस्त्रियः कामाथितशशाङ्कश्च सगणो विस्मितोऽभवत् कृत्वा तावन्तमात्मानं यावतीर्गोपयोषितः रेमे स भगवान् स्थाभिः आत्मा रामोऽपि लीलया. అంతేండి, ఇంకో చదవాలండి, చదవమంటారా సార్? హలో, నెక్స్ట్ వాళ్ళు సరిపోయింది. తర్వాత వాసంతి గారు చదవండి. ఒక 18వ శ్లోకంలో ప్రతి వ్యూఢం దగ్గర కొంచెం తప్పుపోయిందండి, మిగతావన్నీ బాగా చదివారు, చాలా బాగుంది. అలాగే 16వ శ్లోకం చదివేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, కర్ణోత్పలాలక విటంక కపోల ఘర్మ వక్ర స్త్రియో అని చదవాలి. ఇక్కడ విటంక అనేది వేరే పదము, కర్ణోత్పల అలక విటంక అనేది ఈ రెండు కలిపి ఒక పదం. అందువల్ల కర్ణోత్పలాలక విటంక వికటంకపోల ఘర్మ విటంకపోల ఘర్మ, అంతే కదా సార్? అంతేనండి. ఈ 18వ శ్లోకం ఏమన్నారండి, ఒకసారి చెప్పరా? 18వ శ్లోకంలో వ్యోఢం దగ్గర కొద్దిగా అక్షరం పోయింది, మిగతా అంతా బాగా. నాంజ ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియో, ప్రతివ్యోఢం ప్రతివోఢ్యుమలం వ్రజశ్రియో, కరెక్ట్ సార్? ప్రతివ్యోఢుమలం, ప్రతివ్యోఢుమలం కరెక్టే. నాంజ ప్రతివ్యోఢుమలం వజశ్రియో, ఇప్పుడు కరెక్ట్. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. వాసంతి గారు చదవండి. తర్వాత వనజ గారు ఉన్నారండి. వనజ గారు, తర్వాత సుబ్బారావు గారు. చదవండి. 20. తాసాం అతివిహారేణ శాంతానాం వదనాని సహ ప్రామ్రజత్ కరుణః ప్రేమ్ణా శంతమేనాంగపాణినా గోప్యస్ఫురత్ పురటకుండల కుంతలద్విడ్ గండశ్రియా సుధితహాస నిరీక్షణేన మానం దధత్య వృషభస్య జగుఃకృతాని పుణ్యాని తత్కరురుః స్పర్శ ప్రమోదాః తాభిర్యుతః శ్రమమపోహి తుమంగసంగ గృష్ట సజః స కుచకుంకుమరంజితాయాః గంధర్వపాలిభిరనుద్ధృత ఆవిషద్వాః శాంతో గజీభిరిభరాడివ భిన్నసేతుః సోంభస్యలం యువతిభిః పరిషిచ్యమానః ప్రేమ్నేక్షితః ప్రహసద్భిరితస్తతోంగం ప్రేమ్నేక్షితః ప్రహసతిభిరితస్తతోంగా వైమానికైః కుసుమవర్షిభిరీఢ్యమానో రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీలః తతశ్చ కృష్ణో పవనే జలస్థల ప్రసూన గంధానిలజుష్ట దిక్తటే చచార భృంగ ప్రమదాగణావృతో యథా మదచ్యుద్విరదః కరేణుభిః ఏవం శశాంకాంశు విరాజితా నిశాః ససత్యకామోనురతా బలాగణః శిశేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వా శరత్కావ్య కథారసాశ్రయాః రాజోవాచ సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః
सखदं धर्मसेतूनां वक्ता कर्ताभिरक्षिता प्रतीपम् आचरत् ब्रह्मन् वर परदाभिरा परदा परधाराभिमर्शनम् आप्तकामो यदुपतिः कृतवान् वै जुगुप्सितं किमभिप्राय एतं नः संशयं छिन्दि सुव्रता। श्रीशुक उवाच धर्मव्यतिक्रमो दृष्टा ईश्वराणां च साहसं तेजीयसां न दोषाय वह्ने सर्वभुजो यथा। చాలా జై బాగుంది, శ్రీకృష్ణ. బాగా చదివారు. సుబ్బారావు గారు, ముకుందమాల గారు. श्रीशुक उवाच అంతే కదా సార్. చదవండి, 30 నుంచి చదవండి. ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః 30 యతుర్విరహజం పాపం. సార్ చెప్పండి. 30 శ్లోకం, 33 సర్గ, 30 శ్లోకం. 31 చదవాలి. 31 నుంచి సార్. నైతత్ సమాచరే జ్ఞాతు మనసాపిత్యనీశ్వరః వినశ్యత్యాచరన్మౌఢ్య యథా రుద్రోభిజం విషం ఈశ్వరాణం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యస్స వచో యుక్తం బుద్ధిమాంస్తత్మ సమాచరేత్ కుశలాచరితే నైషామిహ స్వార్థో న విద్యతే విపర్యయేన వానర్థో నిరహంకారిణాం ప్రభో కిముతాఖిల సత్వానాం తిర్యగ్మత్యదివౌకసాం ఈషు తుచ్ఛేషితవ్యానాం కుశలాన్వయః యత్పాద పంకజ పరాగ నిశేషవతృప్తాః యోగ ప్రభావ విదుతాఖిల కర్మబంధాః స్వైరం చరంతి మునయోపి నహ్యమానాః త్వస్యేచ్ఛయా తవ వపుషః కుత ఏవ బంధః గోపీనాం తత్పతీనాం చ సర్వేషామేవ దేహినాం యోంతశ్చరతి సోద్యక్షః క్రీడనే నేహ దేహభాగ్ అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాస్థితః భజతే తాదృశీ క్రీడాయాః శ్రుత్వా తత్పరో భవేత్ నాసూయాన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా మన్యమానాః స్వపార్శ్వస్థాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితాః అనిచ్ఛన్త్యో యుర్గోప్యః స్వగృహాన్ భగవత్ప్రియాః విక్రీడితం వ్రజ వధూభిరిధం చ విష్ణోః శ్రద్ధాన్వితోనుశృణుయాదథ వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రీతిలభ్య కామం రుద్రోగమాశ్వపహినో త్యచిరేణ ధీరః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే త్రయస్త్రింశోऽధ్యాయః. జై. చాలా బాగుంది, చాలా బాగుంది. ముకుందమాల గారు చదవండి, మీ తర్వాత గీతా గారు చదువుతారు. జై శ్రీకృష్ణ. శ్రీశుక ఉవాచ ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః జహుర్విరహజం తాపం తదంగోపచితాశిషః తత్రారభత గోవిందో రాసక్రీడామనువ్రతైః త్రిరత్నైరన్వితః ప్రీతైరన్యోన్యాబద్ధ బాహుభిః రాసోత్సవః సంప్రవత్తో గోపీమండలమండితః యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః
प्रविष्टेन गृहीतानां कण्ठे स्वनिकटं स्त्रियः यं मन्येरन्न भक्तावद्विमानशतसङ्कुलम् दिवौकसां सदाराणामौत्सुक्यापहृतात्मनां ततो दुन्दुभयो नेदुर्निपेतुः पुष्पवृष्टयः जगुर्गन्धर्वपतयः सस्त्रीकास्तद्यशोमलम् वलयानां नूपुराणां किङ्किणीनां च योषिताम् सप्रियाणामभूच्छब्दस्तुमुलो रासमण्डले तत्रातिसुसुभेताभिर्भगवान् देवकीसुतः मध्ये मणीनां हैमानां महामरकतो यथा पादन्यासैर्भुजविधुतिभिः सस्मितैर्भ्रूविलासैः भज्यन्मध्यैश्चलकुचपटैः कुण्डलैर्गण्डलोलैः सृज्यन्मुख्यः कबररचनाग्रन्थयः कृष्णवध्वो गायन्त्यस्तं तडित इव तामेघचक्रे विरेजुः उच्चैर्जगुर्नृत्यमाना रक्तकण्ठ्योरतिप्रियाः कृष्णाभिमर्शमुदिता यद्गीतेनेदमावृतम् काचित् समं मुकुन्देन स्वरजातिरमिश्रिताः उन्निन्ये पूजिता तेन प्रीयता साधु साध्विति तदेव ध्रुवमुन्निन्ये तस्यै मानं च बह्वदात् జై గురుదత్త. చాలా బాగుంది. గీతా గారు, తర్వాత లక్ష్మి గారు. జై శ్రీకృష్ణ. సార్ నా దగ్గర బుక్ లేదు, ఇక్కడే చూసి చదువుతాను. అలాగే. ఆచిద్రాస పరిశ్రాంత పార్శ్వస్తస్య గదాభృతః జగ్రాహ బహూనా స్కందం శ్లదద్వలయ మల్లికా తత్రైకాం సగతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం చందనాలిప్తమాగ్రాయ పృష్ఠరోమా చుచుంబః కస్యచిన్నాట్య విక్షిప్త కుండల విషమండితం గండం గండే సందదత్యా అదాతాంబూల చర్వితం నృత్యంతి గాయతి కాచిత్ కాచిత్ పూజన్నూపురమేఖలా పార్శ్వస్త్యాచ్యుత హస్తాబ్జం శ్రాంతాదాశ్చంతయో తయో తాంత సయో నయో సనయో శివం శ్రాంతాధాస్తనయో శివం స్తనయో శివం శ్రాంతాదాస్తనయో శివం గోప్యో లబ్ధ్వాచ్యుతం కాంతం శ్రియ ఏకాంత వల్లభం గృహీత కంఠ్యస్థ దోర్వ్యాం గాయంత్యస్తం విజహ్రిరే లలాక విటంక కపోల ఘర్మ వక్త్రశ్రియో వలయ నూపుర రఘోషవాద్యైః గోప్యః సమం భగవత ననృతుః స్వకేశ స్రస్తస్రజో భ్రమర గాయ కరాస గోష్ఠ్యాం ఏవం పరిష్వంగ కరాభిమర్శ స్నిగ్ధే క్షణోద్దామ విలాసహాసై రేమే రమేశో వ్రజ సుందరీభి యథార్భక్కః స్వప్రతిబింబ విభ్రమః తదంగ సంగ ప్రముదాకులేంద్రియా కేశాందుకూలం కుచపట్టికాంబా నాంజ ప్రతివ్యోడుమలం వ్రజస్త్రియో విస్రస్తమాలాభరణాః కురుద్వః కృష్ణ విక్రీడితం వీక్ష్య ముముహుః కేచరస్త్రియః కామార్దితా శశాంకచ్చ సగుణో విస్మితో భవేత్ కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషితః రేమేశ భగవాంస్తాభిర్ ఆత్మారామోపి లీలయా. బాగుంది.
తాసామతి విహారేణ. తర్వాత లక్ష్మి గారు చదువుతారమ్మా. లక్ష్మి గారు లేకపోతే రంగనాథ్ గారు. చదువుతాను గురుగారు. 21 నుంచి. తాసామతి విహారేణ శ్రాంతానాం వదనాని సహ ప్రామృజత్కరుణః ప్రేమ్ణా శంతమేన అంగపాణినా గోప్యస్ఫురత్ పురట కుండల కుంతలత్విడ్ గండశ్రియాసుధితహాస నిరీక్షణేన మానం దధత్యరుషభస్య జగుఃకృతాని పుణ్యాని తత్కర రుహస్పర్శ ప్రమోదాః తాభిర్యుతశ్రమ మపోహితు మంగసంగా ఘృష్ణస్రజః కుచకుంకుమ రంజితాయాః గంధర్వపాలిభిరనుధృత ఆవిశద్వా శ్రాంతో గజీభిరిభరాడివ భిన్నసేతుః సోంభస్యలం యువతిభిః పరిషిచ్యమానః ప్రేమ్ణేక్షితః ప్రహసతీభి రితస్తతోంగా వైమానికైః కుసుమవరిష్టిభిరీఢ్యమానో రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీలః తతశ్చ కృష్ణోపవనే జలస్థలా ప్రసూనగంధా నిలజుష్టు దిక్తటే చచారభృంగః ప్రమదా గణావృతో యథా మదశ్చు ద్విరథః కరేణుభిః యథా మదచ్చుద్విరథః కరేణుభిః. మదించినటువంటి ఏనుగు ఆడ స్త్రీలతో అంటే ఆడగజాలతో కలిసి క్రీడించినట్టు. అక్కడ జలాశయం నుంచి వచ్చారు స్వామి జలక్రీడ. అది ఏవం శశాంకాంశు విరాజితా నిశాః ససత్యకామో నురతా బలాగణః శిశేవ ఆత్మన్యవరుద్ధసౌరతః సర్వాశరత్కావ్య కథారసాశ్రయాః. రాజోవాచ సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. స కథం ధర్మసేతూనాం వక్తా కర్తాభిరక్షితా ప్రతీపమాచరద్బ్రహ్మన్ పరదారాభిమర్శనం. ఆప్తకామో యదుపతిః కృతవాన్ వై జుగుప్సితం కిమభిప్రాయం ఏతం నః సంశయం ఛింది సువ్రత. శ్రీశుక ఉవాచ ధర్మవ్యతిక్రమో దృష్టా ఈశ్వరాణాం చ సాహసం తేజీయసాం న దోషాయ వహ్నే సర్వభుజో యథా. చాలా బాగా సంతోషం. థ్యాంక్ యూ. సత్య గారు ఉన్నారండి, నారాయణ సత్య గారు చదువుతారమ్మా. 31 నుంచి ప్రారంభం. జై గురుదత్త అండి, వినిపిస్తుంది? వినిపిస్తుందమ్మా. ఓకే. నైతత్ సమాచరే చాతు
मनसापि हनीश्वरः विनश्यत्याचरन्मौढ्यात् यथा रुद्रोब्धिजं विषम् ईश्वराणां वचः सत्यं तथैवाचरितं क्वचित् तेषां यत्स्ववचो युक्तं बुद्धिमांस्तत्समाचरेत् कुशलाचरितेनैषां यः स्वार्थो न विद्यते विपर्ययेण वानर्थो निरहङ्कारिणां प्रभो किमुताखिलसत्त्वानां तिर्यन्मत्यदिवौकसाम् ईशितुश्चेशितव्यानां कुशलाकुशलान्वयः यत्पादपङ्कजपरागनिषेव तृप्ताः विधुताखिलकर्मबन्धाः स्वैरं चरन्ति मुनयोऽपि न स्नह्यमानाः तस्येच्छया तव पुषः कुत एव बन्धः गोपीनां तत्पतीनां च सर्वेषामेव देहिनां योऽन्तश्चरति सोऽध्यक्षः क्रीडनेनेह देहभाक् अनुग्रहाय भूतानां मानुषं देहमास्थितः भजते तादृशी क्रीडा या श्रुत्वा तत्परो भवेत् नासूयन् खलु कृष्णाय मोहितास्तस्य मायया मन्यमाना स्वपार्श्वस्थान् स्वान् स्वान् दारान् व्रजौकसः ब्रह्मरात्र उपावृत्ते वासुदेवानुमोदिताः अनिच्छन्त्यो ययुर्गोप्यः स्वगृहान् भगवत्प्रियाः विक्रीडितं व्रजवधूभिरिदं च विष्णोः श्रद्धान्वितोऽनुशृणुयादथ वर्णयेत्यः भक्तिं परां भगवति प्रतिलभ्य कामं रुद्रोगमाश्वपहिनोत्यचिरेण धीरः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 33 जय गुरुदत्त। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం. దీంట్లో 17వ శ్లోకంలో చివరిలో ఇచ్చినటువంటి పాదం ఏదైతే ఉందో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అది. స్వామివారు తన ప్రతిబింబంలో తాను క్రీడించినట్టుగా ఈ లీలని సల్పారు అనేటువంటిది ఒకటి, అదొకటి. అలాగే ముఖ్యంగా వ్రజవాసులందరూ కూడా వారి వారి భార్యలు వారి పక్కన ఉన్నట్టుగా భావించుకున్నారు అని చెప్పారు. చూసారా, అది అద్భుతమైనటువంటి లీల. ఈ లీల అంతకుముందు ఒకసారి జరిగింది. బ్రహ్మదేవుడు ఈ గోవుల్ని గోపాలకుల్ని అందరినీ కూడా గుహలో బంధించినప్పుడు మాయ చేసేసి స్వామివారు వీరి వీరి స్వరూపాలలో మళ్ళీ బృందావనంలో ఆ గోవుల్లో గోకులంలో అలాగే గోపాలకుల రూపంలో వారి రూపాలలో స్వామివారే అక్కడ వాళ్ళుగా భావించుకుని మొత్తం అంతా క్రీడ చేశారు. అలాంటి క్రీడ ఎలా అయితే జరిగిందో ఆ క్రీడ ఎలా జరిగిందో ఇక్కడ లీల కూడా ప్రజవాసుల దగ్గర వాళ్ళ భార్యలు వాళ్ళ పక్కనే ఉన్నట్టుగా ఆ యోగమాయ చేశారు. అంటే స్వామి వారి రూపాలలోనే ఉంది. స్వామి అక్కడ వారు సల్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇళ్లలో వాళ్ళు జరిపేటువంటి గృహ కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ స్వామి చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. లేకపోతే అంత యోగమాయ జరగదు అక్కడ. అంటే అక్కడ బ్రహ్మదేవుడు మాయ చేసినప్పుడు జరిగినటువంటి లీల ఒకసారిగా ఇక్కడ కనిపించింది. గోపికాంగనులందరూ కూడా ఇక్కడ స్వామివారితో ఉన్న సందర్భంలో స్వామి గోపికల రూపంలో అక్కడ ఉండి ఆ గృహంలో వారి కార్యక్రమాలన్నీ నిర్వహించారా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత యోగమాయ జరిగింది. అద్భుతమైనటువంటి ఘట్టం. తర్వాత అధ్యాయం రేపు ప్రారంభించుకుందాం. నందుడికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక లీల, అది స్వామివారు ఎలా చేశారో రేపటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి.